అవి సహజమని చెప్పి అంటున్నా. మా విభేదాలను దృష్టిలో పెట్టుకొని మీ అభివృద్ధికి మాత్రం ఆటంకాలు ఏర్పడాయని చెప్పి అంటున్నా. మా విభేదాలు ఏ విధంగా ఉన్నా రాజకీయ భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇలా గ్రామాల అభివృద్ధికి సంబంధించి మాత్రం ఏదైతుందో తప్పకుండా కలిసి పనిచేయడం జరుగుతుంది. మరింత పట్టుదలతో పనిచేస్తామని చెప్పి పోటీపడి పనిచేస్తామని చెప్పి అంటున్నా. శాసనసభ్యుడే కానీ మేమే కానీ చెప్పి అంటున్నా. వారు ఎక్కువ పనిచేసి వారి పట్టుదల చూపెట్ట వారు ప్రయత్నం చేస్తారు, వారిని అధిగమించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తా. ఒకరి మించి ఒకరి ఇట్లా ఈ పోటీ తత్వం అనేది రాజకీయాలు కావాలి. అప్పుడు ఏదైతుందో మనం అభివృద్ధిలో ఏదైతే ఇంకా మరింత ముందు పోతామని చెప్పి అంటున్నా. దయచేసి ఈ గ్రామాలతో పాటుగా ముఖ్యంగా రైతాంగం, మా మిత్రుడు మల్లారెడ్డి గారు కూడా వారి రుణ ప్రక్రియ గురించి పేర్కొన్నారు. ఏం అనవనక్కర్లేదు నాయన, మీ బకాయిలు కూడా మీరు 4 ఏళ్ళు తీసుకున్నారు, మేము 4 ఏళ్ళు తీసుకున్నాం ఆయన, 50 లోపల పూర్తి చేస్తామని చెప్పి అంటున్నాం. 4 ఏళ్ళు తీసుకున్నారు, ఇంకా కూడా కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిన నిధు బకాయిలు కూడా ఏదైతే మార్చిలో చెల్లింపు చేస్తాం. చెల్లించవలసినటువంటి రుణమాఫీ కూడా ఇలా బ్యాంకులతోనే రుణ సౌకర్యం పొంది బ్యాంకులకు ఏదైతుందో ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి ఏకమొత్తంగా ఏదైతుందో రైతుకు రుణమాఫీ చేయాలని చెప్పి సంకల్పిస్తుందని చెప్పంటారు. ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు, ప్రభుత్వానికి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ బ్యాంకులకు ప్రభుత్వ పూచీకత్తుగా ఉండి రైతుకు ఏదైతే రుణమాఫీ ప్రక్రియ ఏదైతుందో ఏకమొత్తంగా దాన్ని ప్రక్రియ అమలు చేయడానికి కొరకు ప్రభుత్వం సంకల్పంతో ఉందని చెప్పని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా రైతులమైన, నేను రైతునే, నాకు రుణమాఫీ అయితే నాకింత పెట్టుబడికి అక్కడికి చెప్పి నేను కూడా చూస్తున్నా చెప్పి అంటున్నాను. ఏదేమైనా కానీ అందరం కూడా కలిసిపోదామని చెప్పంటాం. మిత్రుడు రాజన్న గారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టిండు, నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇక మా రాజన్నకు తెలివిగాడు, అందరినీ కలుపుకోపోతాడు. అదే మావాడు రాజిరెడ్డి ముక్కు చుట్టిపోతాడు కాబట్టి ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నువ్వు కూడా ఆయనకు నేర్పు ఎట్లా కలిసిపోవాలని చెప్పాను. ఆయన ముక్కు చుట్టిపోయారు కానీ పాపం ఆయన వెనుకబడ్డది గ్రామ పంచాయతీ ముందడిపోతున్నది. ఆయన ఇద్దరు ఒకటికే మంజూరు, నేను శంకుస్థాపనగా పరిమితమైంది, నువ్వు ప్రారంభోత్సవం చేసుకున్నావు. ఏదైనా కానీ అభినందిస్తున్నా రాజన్న గారిని అభినందిస్తున్నా. నేను మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు నిజంగా ఇవాళ మనకు పెద్ద అండ అని చెప్పి అంటున్నాను. ఒకటి ఏంటంటే ఇవాళ జగిత్యాల నియోజకవర్గ జిల్లాకు సంబంధించి మంత్రి లీడ్ వరకు కొరత ఉన్నది. ఆ కొరతను తీర్చడానికి ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వారికి మంత్రిగా అవకాశం కల్పించలేకున్నా కానీ మంత్రి హోదాతో సమానమైనట్టుగా ప్రభుత్వ విపును వారికి కల్పించే ఆ హోదాతోని మనకు అప్పగించిందని చెప్పండి. వారి వాళ్ళు ఏదైతుందో మీరు కేవలం ధర్మపురికే పరిమితం కాకుండా ఇలా గతంలో కొప్పలీశ్వర్ గారు ఈ ప్రాంతకి మంత్రి ఉండనే, ఇవి మళ్ళీ ఏదైతుందో మళ్ళీ మీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామికి మా బాధ్యత అప్పచెప్పిండ. దయచేసి ఏదైతుందో మీ ధర్మపురి కన్నా మాకు కొద్దిగా ఇటు జగిత్యాల కానీ అటు కోరుట్ల కానీ మా ప్రాంతాన్ని కూడా మీ ప్రాంతాన్ని ఎంచుకొని ఏదైతుందో అభివృద్ధిలో మీతో పాటు మమ్మల్ని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పని కోరుతూ ఇవాళ మాకు సమయం ఇచ్చి సారంగపూర్ మండలంలో 4 భూమి పూజ కార్యక్రమాలు, ఒక భవనం ప్రారంభోత్సవం, అట్లా రాయకల్ మండలం కూడా ఇంకా 2 భూమి పూజ, ఒకటి ప్రారంభోత్సవం, ఇంకోటి 2 ప్రారంభోత్సవాలు అక్కడ కురుంపల్లె ఉన్ను ఒడ్డలింగాపూర్ 2 ప్రారంభోత్సవాలు ఉన్నాయి. వారు పూర్తి సమయం మాకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. MRGS నిధులు కేంద్రం మన రాష్ట్రంకు హక్కుగా రావాల్సిన ఎన్నో పథకాల ద్వారా ఇస్తుంది. అందులో ఇది ఒకటి. మనం ఏదైతే ఇవాళ GST కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఎన్నో కడతా ఉంటాం. ఇవాళ భారతదేశంలో మనకంటే పెద్ద రాష్ట్రాలు 10-11 ఉన్నాయి. కానీ ఎక్కువ మొత్తం మనం నిధులిచ్చే 1-2 రాష్ట్రాలలో మనం ఉన్నాం. ఇవాళ సంపద పెంచి పేదలకు పెంచే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దేశానికి ఇవాళ ఆర్థికంగా నిధులు సమకూర్చుకునే విధంగా సంపద పెంచి ఇవాళ అత్యధిక GST కడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి అదేవిధంగా గ్రామాలకు ఇచ్చే నిధుల విషయంలో MRGS కాదు, ఒకనాడు రైతులకు మనం తహసీల్ వసూలు చేసుకునే వాళ్ళం, నీటి పనులు వసూలు చేసుకునే వాళ్ళం. కానీ వాళ్ళ దాదాపు 5.5 కోట్ల రూపాయలు
ఒక్క రైతు బంధు ద్వారా ఈ రైతులకు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది రైతాంగంలో ఉన్న ప్రాంతం, ఇది పెంబెట్ల. ఇవాళ ఎండాకాలం చెరువు ఎండిపో, చెరువుల గురించి ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది. తమ్ముడు 10 ఏళ్ళు నడవడానికి కష్టపడ్డాడు, 10 ఏళ్ళ ముందు మరి ఎట్లా నడిచినా నాకు తెలియదు. కాబట్టి ఈ 10 ఏళ్ళ నుంచే కష్టపడ్డాడు కాబట్టి కొద్దిగా తమ్ముడు అన్నాడు కాబట్టి నేను కొంచెం చెప్తున్నా. 10 ఏళ్ళ ముందు రోడ్డు ఉండేరా, మరి ఆ రోడ్డు మంజూరైంది. మరి ఇవాళ పెంబెట్ల చెరువు రంగపేట కాడ తూంబెట్టి తుమ్మలకుంట నింపి పెద్ద చెరువు నింపి ఇవాళ రంగపేట భూములు సస్యశ్యామలమయ్యే విధంగా ఆ చెరువుల పైన దృష్టి పెట్టిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంతకుముందు మిత్రులు బీర్పూర్ గ్రామ పంచాయతీ అక్కడ మండలి గురించి మాట్లాడితే సారంగాపురం మండలం ఏర్పడిన నాడు కిరాయి ఇంట్లలో గుణ పెంకుల ఇంట్లో లేకుండా టైం పడుతుంది. అత్యంత దురదృష్టకరమైన ప్రజాప్రతినిధులు ఎవరైనా అంటే ఈ 19 నుంచి 24 సర్పంచులు కావచ్చు, మేము కూడా కావచ్చు. మా సర్పంచులకు 8 నెలలు నిధులు రాకపోతే కొద్దిగా మాకు లేట్ అయింది, కరోనా వచ్చింది, 2.5 సంవత్సరాలు రూపాయి రాలేదు. అది నేను కావచ్చు, జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గెలిచింది, వారు కూడా కావచ్చు. అంటే ఒక భయంకరమైన వ్యాధి, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వ్యాధి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేసిన కరోనా ఒక మహమ్మారి మనకి ఈ సందర్భంలో వచ్చింది. అయినా కానీ ఎక్కడ కూడా చూడకుండా రైతు బంధు ఆపలే, రైతు బీమా ఆపలే, కళ్యాణ లక్ష్మి ఆపలే, ఉచిత కరెంట్ ఆపలే, పెన్షన్లు ఆపలే, పేదలకు పేదింట్లో పెళ్ళైతే ఇన్ని కార్యక్రమాలు కూడా జరిగాయి. కాబట్టి దాంట్లో భాగంగా ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం, ఇది చాలా సంతోషకరమైన విషయం, సంతోషంగా ఉండాల్సిన రోజు. మరి అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగుతాయని పెద్దలు ఇంతకుముందు ఎలక్షన్ రేపులకనే చెప్పారు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాను. ఆ రోడ్డు మంజూరు చేయించినాం. ప్రతిసారి కూడా రాగానే మల్లారెడ్డి కావచ్చు, మిగతా నాయకులు అందరూ కూడా రోడ్లు కావాలన్నారు. అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. ఆలయం గురించి మాట్లాడింది పెద్దలు రాజశేఖర గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులుగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన రోజు యతిరాజరావు గారు ఎండోమెంట్ మినిస్టర్ ఉంటే నిరూపించిన విషయాన్ని ఒక్కసారి యువకులకు గుర్తు చేస్తా ఉన్నారు. ఈనాడు మరి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభం చేసుకున్నాం. 10 రోజులైతే మరి వారి పదవి కాలం ముగుస్తున్నది అనే సందర్భంలో నిజంగా కూడా ఆ చైర్లో కూర్చుంటే చాలా ఆనందం ఇస్తుంది. చిరస్థాయిగా కూడా చరిత్రలో నిలిచిపోతుంది బొడ్డుపల్లి రాజన్న సర్పంచి అని చెప్పేసి. ఈనాడు ఆ కళ సాకారమయ్యే విధంగా ఎన్ఆర్ఈజెస్ నిధులైనా కూడా కేసీఆర్ గారు వాటిని ఏ విధంగా వినియోగిస్తే ప్రజలకు ఉపయోగపడతాయి, ఆ గ్రామానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఆలోచించి గతంలో గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారి ఆధ్వర్యంలో 20 లక్షల నిధులు తీసుకొస్తే రాజన్న వెంటనే దాన్ని పూర్తి చేయడం నిజంగా కూడా సంతోషం అనిపించింది. ఒక రాజభవనం లాగా తలపిస్తూ ఉన్నది. 4 నెలల్లో పూర్తి చేయడం అంటే ఒక ఇల్లు కూడా పూర్తి కాదు. అటువంటి గ్రామానికి సంబంధించిన పరిపాలనా కేంద్రాన్ని మరి పూర్తి చేసుకోవడం సంతోషం. మరి అదే కాకుండా ఒక గ్రామ పంచాయతీ భవనం ఉండాలి, మరి సర్పంచ్ కూడా బాధ్యతలు పెంచాలి, ఒక బాధ్యతాయుతంగా మరి గ్రామాన్ని పరిపాలించాలి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెట్టారు. ఎందుకంటే ఒక సర్పంచ్ గెలిచిండా ఏదో ఒక పంచాయతీ చెప్పిండా అనే విధంగా ఉండద్దు. గ్రామాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో గ్రామం అంత శుభ్రంగా ఉండాలి అనే విధంగా ఈనాడు 1 కాదు 2 కాదు అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. హరితహారం కావచ్చు, పచ్చదనం పరిశుభ్రత కావచ్చు, ఇంకా వైకుంఠ ధామాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించినట్లయితే ఇవాళ పట్టణాలలో ఉన్నటువంటి మరి ఇక్కడ నుంచి చదువుకొని పోయి అక్కడ స్థిరపడ్డ వారందరూ కూడా నేను నా పల్లెకి వెళ్ళాలి అనే విధంగా ఈనాడు మరి ఆ యొక్క పల్లె గొప్పదనాన్ని పెంచినటువంటి నాయకుడు మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పక తప్పదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనా కూడా ఈనాడు గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారి ఆధ్వర్యంలో గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి కవితక్క గారి ఆధ్వర్యంలో గుడి మంచి ఉండాలి, పెంబట్ల గుడి మంచి ఉండాలని చెప్పేసి 86 లక్షల నిధుల రూపాయలను కేటాయించడం జరిగిందని చెప్పేసి వారిని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా మరి గుర్తు తీసుకోవాల్సింది అవసరం ఉంది. ఈనాడు 60 కోట్లతో మొదలైంది. ధర్మపురిలో మీటింగ్ చేసుకున్నారు. అప్పుడు మంత్రి గారు ఈశ్వరన్న గారు ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా అనేక సమస్యలతోని మరి ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. దానికి మిగిలినటువంటి విషయంలో గత ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మీటింగ్లో చెప్పినారు. దానికి మిగిలిపోయినటువంటి సెటర్లు కానీ దానికి సంబంధించిన రెవెన్యూ మన ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ అనేక సమస్యలు ఉన్నాయి. అవి కూడా మీ పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము
మా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాము, ఇరిగేషన్ మినిస్టర్ గారు తీసుకెళ్లి తొందరగా కూడా ఆ రోడ్లకు సంబంధించినటువంటి ఒక పనులు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు ఇచ్చే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్తున్నా. ఈ రోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, రైతాంగాన్ని అందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, మిడ్మానల్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాగార్జున సాగర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే రైతులకు అండగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దేవుడు చల్లగా చూసి, తెలంగాణ ప్రజలు చల్లగా చూసి ఆశీర్వదించి అవకాశం ఇచ్చినారు. మేము బాధ్యతతో మెలుగుతాము, అందుబాటులో ఉంటాము. ప్రజల యొక్క రైతుల యొక్క కష్టాల విషయంలో పట, మద్దతు ధర విషయంలో పట, పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం విషయంలో పట 100% అమలు చేసి తీరుతామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మా శాసనసభ్యులు సంజయ్ డాక్టర్ అన్న గారు కానీ, పక్కన ఉన్న కోరుట్ల శాసనసభ్యులు శాసనసభ్యులు గారు కానీ, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని పెద్దలు జీవన్ రెడ్డి గారు మనకు సీనియర్ నాయకులు ఉన్నారు, కష్ట సుఖాలు తెలిసిన వారు, 30-40 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజల మధ్యలో ఉన్నవారు. వారు అందరం కలిసికట్టుగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మరి గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ ప్రాంతానికి మేలు జరిగే విషయంలో పట్ల ఏ ఒక్క మంచి కార్యక్రమం అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేరుగా వెళ్ళి ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి మా వంటి బాధ్యతగా పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపడతామనే విషయాన్ని కూడా మేము మరొక్కసారి మా ప్రెస్ మిత్రుల ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమంలో స్థానికంగా మా సర్పంచులందరూ కూడా, ఎందుకంటే సర్పంచుల విషయంలో ప్రత్యేకంగా ఏంటంటే నేను కూడా జడ్పీటీ సభ్యునిగా జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినాను. స్థానిక సర్పంచులు అంటే నాకు కుటుంబం లాగా ఉంటుంది. మా సర్పంచులు కానీ, మా జడ్పీటీసీలు కానీ, మా ఎంపీటీసీలు కానీ, మరి వారికి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇంత మంచి భవనం ప్రారంభోత్సవం మా రాజాన్న కట్టిండు, మరి దీని ఇంకా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అవి కూడా మా బాధ్యత. మేమందరం ఇక్కడ వేదికపై మేమందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నది మీ అందరికీ తెలుసు, ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉందో. అయినా కూడా మేమందరం మా బాధ్యతతో మిగిలి ఆ మిగిలినటువంటి సర్పంచులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మార్చి లోపల వారందరికీ బిల్లులు వచ్చే విధంగా మేము ప్రత్యేకంగా బాధ్యత తీసుకుంటున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు ముగిస్తున్నాను.